తెలంగాణ రాష్ట్రంలోనైతే ఇక రోజు రోజు హాట్ టాపిక్ గా మారిన పేరు ఏంటంటే కవిత. కవిత పేరు అయితే రోజు రోజు మొత్తం తెలంగాణలో అయితే హాట్ టాపిక్ గానే మారుతూనే ఉంది. అది అందరు తెలిసిన విషయంలే. గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితనైతే బయటకు పంపించేసారు. పంపించిన తర్వాత అదే బీఆర్ఎస్ పార్టీ మీద కవితనైతే ఘాటు వాక్యాలు చేస్తూనే ఉంది. రోజు రోజు ప్రెస్ మీట్లు, సోషల్ మీడియాలో మొత్తం ఎక్కడ చూసినా కవిత పేరే వినబడుతుంది. అయితే కవిత వెనుకుండి ఎవరు నడిపిస్తుర్రు అని చెప్పి మొన్నటిదాకా ఇట్లా డైనమాలో ఉన్నారు. కానీ ఇప్పుడైతే కవిత వెనుక ఉండి నడిపిస్తుర్రు అనే ఒక కొత్త పేరు అయితే బయటకు వినబడుతుంది. మరి అది ఎంతవరకు వాస్తవం అయితే ఒకసారి చూద్దాం. కవిత వెనుక కన్నారావు సొంత అన్న బయటకు పంపాడు. సొంత అన్న కేటీఆర్ అయితే కవితను బయటకైతే పంపిండు. కానీ ఈడనేమో కవిత వెనుక కన్నారావు అని అయితే కనిపిస్తుంది. మరి పెద్దనాన్న కొడుకు అండగా నిలిచాడు. ఆమె బలం ఇప్పుడు ఆయనే. కవిత ఒంటరి పోరాటం వెనుక కన్నారావు అండదండలు. చూసిరా, మొత్తం మీదనైతే మొన్నటిదాకా కవిత అనుకోండి ఎవరు నడిపిస్తురు అని అందరు ఇట్లా అనుకున్నారు. కానీ ఇప్పుడైతే ఒక కథనం అయితే వచ్చింది. కవిత వెనుక ఉన్నది కన్నారావు, అంటే కవిత వాళ్ళ పెద్దనాన్న కొడుకు కన్నారావు వెనుక ఉండి నడిపిస్తున్నానైతే అంటారు. మరి ఇది ఎంతవరకు నిజము, ఎంతవరకు వాస్తవం అనేది అది క్లారిటీగా లేదు. కానీ కవిత మాత్రం ఎవ్వరి సపోర్టు లేకుండానే ఇప్పటి వరకు అయితే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మీద ఇటు వచ్చేసి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ పైన కూడా ఘాటు వ్యాఖ్యలు చేస్తుంది. నిన్న గతంలో ఆమె ఎమ్మెల్సీకి రాజీనామా చేసింది. ఆ ఆమోదం పొందకపోవడంతో కొద్ది రోజులు కొనసాగాలంటే ఆ ఎమ్మెల్సీ నిన్న మండలిలో కూడా కవిత ఘాటు వ్యాఖ్యలు కూడా చేసింది. ఏమన్నదంటే ఇక్కడ రాష్ట్రంలో మీరు పీకి కట్టలు కట్టింది ఏం లేదు, కానీ దేశ రాజకీయాలలో పోతారా అని చెప్పి నిన్న కూడా కామెంట్స్ చేసింది. మరి కవిత అసలు రానున్న రోజులలో ఏం చేస్తుంది? కవిత ఒంటరి సొంతానేమో బయటకు పంపని చెప్పిండు, పోగబెట్టి బయటకు పంపించిండు. కొడుకు మీద ప్రేమతో కేసీఆర్ కూడా బిడ్డను దూరం చేసుకున్నాడు. కేటీఆర్ మీద ఉన్న ప్రేమతోనే కవితను దూరం చేసుకున్నాడు కేసీఆర్. ఎవరిని వదలడం లేదు. తండ్రిని కేసీఆర్, అన్న రామన్న, బావ హరీష్ కుటుంబాన్ని మొత్తం టార్గెట్ చేసి ఆమె తెలుసు కదా కవిత అటు హరీష్ రావును, కేటీఆర్ ను, ఇక కేసీఆర్ ను మొన్నదాకానైతే ఏమన్నా ఇప్పుడు కేసీఆర్ ను కూడా అంటుంది. మొత్తం మీదనైతే అందరినీ టార్గెట్ చేసి కవితనైతే గట్టిగానైతే వీళ్ళను రోజు సోషల్ మీడియాలో అయితే గట్టిగానైతే వేసుకుంటుంది బీఆర్ఎస్ పార్టీని. ఇప్పుడైతే ఈ కొత్త పేరే తినబడుతుంది. మరి కన్నారావు అయితే చాలా సార్లు అందరు తెలిసిన విషయమే. కన్నారావు ఎవరు ఏంది అని. పెద్దనాన్న అంటే కేసీఆర్ అన్న రంగారావు కొడుకు కల్వకుంట్ల కన్నారావు కవితకు అండగా నిలిచాడు అని అన్ని తానే ముందుకు నడిపిస్తున్నాడు. ఆది నుంచి కన్నారావుది డిఫరెంట్ మెంటాలిటీ, అది అందరికీ తెలిసిన విషయంలే. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కూడా అప్పుడు వాస్తవానికి కేసీఆర్ దగ్గరికి ఎప్పుడేం పోలే. లాస్ట్ అధికారం కోల్పోతుంది అనే చివరి సమయంలో కన్నారావు వాళ్ళ అన్న వంశీధర్ రావునైతే కొద్ది రోజులు సిద్దిపేటలో అయితే సిద్దిపేట నియోజకవర్గం మీద బాగా ఫోకస్ చేస్తే ఇక హరీష్ రావు ఇక వాళ్ళే కుటుంబం మొత్తమే రాజకీయం చేస్తా అని చెప్పి భయపడి ఆయన అయితే పక్క రాష్ట్రానికి అయితే పంపించిండు. అప్పుడు కూడా మన కన్నారావు అన్నాడు ఎవరితో నాకు ఏం కాదని. చింతమడకలో కూడా కొన్ని ఘాటు వాక్యాలు కూడా చేసిండు. ఆది నుంచి కన్నారావుది డిఫరెంట్ మెంటాలిటీ. కేసీఆర్ సీఎం గా ఉన్న సమయంలో ఎప్పుడు బయటకు రాలేదు, పెద్దగా వార్తల్లో నిలవలేదు. తన వ్యాపారాలేమో తాను చూసుకుంటూ ఉండేవాడు. నేపథ్యం మాత్రం గ్యాంగ్స్టర్ గా చెప్పుకుంటారు. కన్నారావు పేరైతే ఇప్పుడు కూడా వార్తలలో కూడా ఏమిన వల్లే గతంలో కూడా గ్యాంగ్స్టర్ గా వినబడే, అంటే కన్నారావు అంటే కొంతమంది భయభ్రాంతులకు కూడా గురయ్యే కొన్ని పేర్లు ఇలా వినబడిన ముచ్చట అది అందరు తెలిసిందే. అట్లనైతే నడిపించిర్రు. మరి ఇప్పుడైతే కవిత వెంబడ నిలబడి నడిపిస్తుంది, కవితకు అండదండలుగా నిలబడుతుండు అనేది ఆ మాట మరి ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది అయితే ఇప్పుడైతే వార్తలు అయితే వస్తున్నాయి. మరి చూద్దాం. మరి కవిత ఇంకా ఇప్పుడైతే కవిత ఏ పార్టీలో లేదు, కేవలం జాగృతి పేరుతోనే ఉన్నది. మరి రానున్న రోజులలో మరి సొంతంగా పార్టీ పెడతారా, మరి వీళ్ళు ఎట్లా ముందర ఇంకెట్లా పోతారని అయితే చూద్దాం. మొత్తం మీదనైతే ఇప్పుడైతే కవితకు అండగా నిలుస్తుంది అనే పేరు అయితే కల్వకుంట్ల కన్నారావు పేరు అయితే వినబడుతుంది.